వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కిషన్ రెడ్డి రావాలి, హక్కులపై మాట్లాడాలి. డిలిమిటేషన్ రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్. మార్చి 17 నుంచి ఒంటిపూట బడులు. వ్యోమగామి సునీత విలియమ్స్ విదర్భ గుండా వెళ్లారు. చాలా మంది బైనక్యులర్లు లేకుండానే ఆ చారిత్రాత్మక క్షణాన్ని అనుభవించారు. అరకు కాఫీకి అరుదైన గౌరవం. పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ కు అనుమతి. సమస్యలేమిటో గుర్తిస్తున్న రేవంత్. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం విజ్వపురం గ్రామంలోని శ్రీ 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 అంబాత్రేయ క్షేత్రం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ శ్రీ డాక్టర్ ఆదిత్య పరాశ్రీ స్వామి గారు మన మాదిగ కులానికి చెందిన గురువుజీ గారు కాబట్టి స్వామీజీ పైన విమర్శలు చేస్తూ దాడులు చేయడానికి బెదిరింపు ఫోన్ కాల్ వస్తున్నాయని 2+2 సెక్యూరిటీ నియమించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ నివాసంలో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలంగాణ దండోర వ్యవస్థాపక అధ్యక్షులు మీసాల రామన్న మాదిగ తెలిపారు. మీసాల రామన్న మాట్లాడుతూ ఇప్పటికే స్వామీజీ గారి పేరు మీద ఇన్స్టాగ్రామ్ ఫేక్ అకౌంట్ తయారు చేసి స్వామీజీ పేరు మీద పేద ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తూ స్వామీజీ గారి పేరును బదనాం చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ దండోర ఆధ్వర్యంలో నారాయణపేట్ ఎస్పీకి కంప్లైంట్ చేయడం జరిగిందని అన్నారు. మాదిగ కులానికి సంబంధించిన శ్రీ 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 డాక్టర్ ఆదిత్య పరశ్రీ స్వామి గారికి ప్రాణహాని ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట ప్రభుత్వం నుంచి సెక్యూరిటీని నియమించాలని, తెలంగాణ రాష్ట్రంలో మహామేధావి మాదిగ కులంలో పుట్టి ప్రపంచాన్ని చదివిన గొప్ప మరో సంతు రవిదాస్ మహారాజ్ గా మాన్యశ్రీ శ్రీ 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 డాక్టర్ ఆదిత్య పరాశ్రీ స్వామి కాబట్టి తక్షణమే రాష్ట ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డితో మాట్లాడి 2+2 సెక్యూరిటీ నియమించాలని, మన జాతి మహామేధావి ప్రపంచమే గర్వించదగ్గ శ్రీ 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 ఆదిత్య పరశ్రీ స్వామీజీ గారికి ప్రాణహాని జరగకుండా తక్షణమే సెక్యూరిటీని నియమించాలని వినతి పత్రంలో మంత్రికి తెలియజేయడం జరిగింది. చెన్నైలో స్టాలిన్ నేతృత్వంలో జరిగే సమావేశం కంటే ముందే రాష్ట్రంలో అఖిలపక్ష భేటీ నిర్వహిస్తామని రేవంత్ ప్రకటించారు. దీనికి కిషన్ రెడ్డి సహా ఇతర నేతలు రావాలని సూచించారు. భారతదేశంలో జరిగే నియోజకవర్గాల పునర్విభజన ఉద్యమానికి మద్దతు ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కుట్రపూరితంగానే దక్షిణాది రాష్ట్రాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాలు కదలాలని పిలుపునిచ్చారు. మార్చి 22న జరిగే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి రావాలని రేవంత్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆహ్వానించారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు వ్యక్తిగతంగా లేఖలు రాశారు. ఇప్పుడు ఆ పార్టీకి చెందిన ప్రతినిధుల బృందం ఆయా సీఎంలతో సమావేశమై ప్రత్యేకంగా ఆహ్వానించనుంది. అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. హెచ్సీయూ క్యాంపస్ పరిధిలోని 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ రేవంత్ ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం అంటూ నినాదాలు చేశారు విద్యార్థులు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సమస్యలేమిటో గుర్తిస్తున్నారు. ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో అంచనా కూడా వస్తున్నారు. సీఎల్పీ సమావేశంలో ఆయన ఈ సమస్యలను ప్రస్తావించి పరిష్కార మార్గాలను కూడా చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఎమ్మెల్యేలతో సంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల 10 మంది ఎమ్మెల్యేలు గ్రూపుగా సమావేశమయ్యారు. తమ పనులు అవటం లేదని, పట్టించుకునేవారు లేరని వారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నేరుగా ఎమ్మెల్యేలతోనే తానే టచ్ లో ఉండాలని రేవంత్ నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎలాగూ కలిసే ఎమ్మెల్యేలు కలుస్తారు. వారు చెప్పాలనుకున్న విషయాలు చెబుతారు. కానీ
అలా అయితే పూర్తిగా తమ మనసులో మాట బయట పెట్టారనే అభిప్రాయంతో రేవంత్ రెడ్డి వినూత్నమైన ఆలోచన చేశారు. మార్చి 6వ తేదీ నుంచి ఆయన ఎమ్మెల్యేలతో లంచ్ మీటింగ్స్ ప్లాన్ చేసుకున్నారు. అన్ని విషయాలను సమగ్రంగా మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్ల ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు కొనసాగుతాయి. ఏప్రిల్ 23వ తేదీ వరకు స్కూళ్లలో ఈ టైమింగ్స్ కొనసాగుతాయి. 10th పరీక్షలు జరిగే స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుండి 5 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రం ఖగోళ శాస్త్ర ఔత్సాహకులకు ప్రత్యేకమైంది. విదర్భ ప్రజలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS ను చూసే అద్వితీయ అవకాశం లభించింది. రాత్రి 7 గంటల 12 నిమిషాల 59 సెకండ్లకు స్టేషన్ పశ్చిమ దిశలో ఎడమ వైపు నుండి విదర్భ ప్రాంతంలోకి ప్రవేశించింది. మరియు రాత్రి 7 గంటల 19 నిమిషాల 10 సెకండ్లకు అది ఉత్తర దిశలో కుడివైపు నుండి వేగంగా బయలుదేరింది. అది గడిచే కొద్దీ అంతరిక్ష కేంద్రం తెల్లటి చుక్కలా మెరుస్తున్నట్లు కనిపించింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే భారత సంతతికి చెందిన అమెరికన్ శాస్త్రవేత్త మరియు వ్యోమగామి సునీత విలియమ్స్ తిరిగి వచ్చే ప్రక్రియ మార్చి 12 బుధవారం నుండి ప్రారంభం కానుంది. విదర్భ ఆకాశం గుండా ప్రయాణించడానికి ఇది విలియమ్స్ చివరి ప్రయాణం కావచ్చు. ఈ సందర్భంగా విదర్భ ప్రజలు ఎటువంటి టెలిస్కోప్ లేకుండానే తమ ఇళ్ల టెర్రస్ నుండి నేరుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని వీక్షించే అవకాశాన్ని పొందగలిగారు. భారతీయ అమెరికన్ వ్యోమగాములు సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ ఈ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయారు. పార్లమెంట్లో అరకు కాఫీకి ప్రత్యేక స్థానం కల్పించేందుకు అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు కోసం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ స్పీకర్ ఓం బిర్లాను కలిసి అరకు కాఫీ ప్రాముఖ్యతను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ ఉత్పత్తిలో అరకు కాఫీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ సైతం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించినట్టు రామ్మోహన్ నాయుడు స్పీకర్ కు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గిరిజన ప్రాంతమైన అరకు వ్యాలీ ఈ కాఫీ పంటకు ప్రసిద్ది చెందింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు అరకు కాఫీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అనుమతించాలని ఏపీకి చెందిన పార్లమెంట్ సభ్యులు లోక్సభ స్పీకర్ ను కోరారు. ప్రస్తుతం సమావేశాలు ముగిసే వరకు అరకు కాఫీ ప్రచార కార్యక్రమం నిర్వహణకు అనుమతినిస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. పర్మనెంట్ స్టాల్ ఏర్పాటు విషయాన్ని పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అన్పార్లమెంటరీ మాట శాసనసభలో మాట్లాడలేదు. కేవలం అన్నది ఒకటే ఒక మాట. ఏమన్నారు ఆయన? స్పీకర్ గారు, మీరు మాకందరికీ తండ్రి లాంటి వారు, మీరు మా అందరి తరపున అక్కడ ఉన్నారు, మా అందరి హక్కులు మీరే కాపాడాలి అని ఆక్రోశం వ్యక్తం చేశారు. దాంతోపాటు ఎక్కడా కనీసం ఒక్క మాట కూడా స్పీకర్ గారిని అగౌరవంగా పొరపాటున కూడా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు అనలేదు. కానీ ఇవాళ అనని మాటను అన్నట్టుగా ఇవాళ జరగని తప్పునేదో తరిగినట్టుగా చిత్రీకరించి ఇవాళ మా గౌరవ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని ఏదైతే ఈ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఏకపక్షంగా నియంతృత్వ పోకడలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 గంటలు సభను వాయిదా వేసి ఢిల్లీలో ఉండే రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు గొంతు నొక్కి మా కనీసం ఉరిశిక్ష వేసే ముందు కూడా ఆ ఉరిశిక్ష ఎవరికైతే విధిస్తారో వారికి తమ వాదన చెప్పుకునే అవకాశం ఇస్తారు. కానీ జగదీశ్వర్ రెడ్డి గారి కనీసం తాను చేసిన తప్పేంది, నేను ఏం మాట్లాడినా తప్పు మాట అని కనీసం వివరణ అడగడానికి గాని, అవసరమైతే మా నాయకుడు, మా పెద్దలు, ప్రతిపక్ష నాయకులు, తెలంగాణ సాధించిన పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు మాకు స్పష్టంగా ఆదేశం ఇచ్చినారు. స్పీకర్ గారు పెద్దవారు, ఒకవేళ ఆయన బాధపడి ఉంటే
ఏం పర్వాలేదు, మీరు విచారం వ్యక్తం చేయండి, తదనంతరం సభను సజావుగా జరిగేటట్టు సహకరించండి అని చెప్పి మాకు ఆదేశం ఇచ్చినారు. ఆ మాట మేమందరం కూడా శాసనసభ్యులందరం కూడా పోయి స్పీకర్ గారికి, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారికి కూడా స్పష్టంగా చెప్పొచ్చినాం. సార్ మాకు మైక్ ఇవ్వండి, మేము నిజంగానే ఏదైనా పొల్లు మాట మాట్లాడింటే అవసరమైతే టీవీ పెట్టి శాసనసభలో చూపెట్టండి సభ్యులందరికీ, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోండి. ఇట్లాంటి ప్రతిష్టంభన ఏర్పడ్డప్పుడు మూడ్ ఆఫ్ ద హౌస్ తీసుకుంటారు, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటారు. అవసరమైతే స్పీకర్ గారి ఛాంబర్లో ఒక సమావేశం పెట్టి ఈ ప్రతిష్టంభన తొలగించడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఏదైనా మాట దొర్లింది అని మీరు భావిస్తే మా సభ్యులు హుందాగా ముందుకొచ్చి విచారం వ్యక్తం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మా నాయకుడు చెప్పారు, మేము అనలేదు, తప్పు మాట అనలేదు, ఒక్క మాట కూడా పొల్లు మాట మాట్లాడలేదు. అయినా సరే స్పీకర్ గారి మీద ఉండే గౌరవంతో, ఆ పదవి మీద, ఆ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ మీద ఉండే గౌరవంతో మేము అవసరమైతే విచారం వ్యక్తం చేసి సభ సజావుగా జరగడానికి సహకరిస్తామని చెప్పి హుందాగా మేము పోయి స్పీకర్ గారికి, శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి చెప్పినాం. కానీ ఇవాళ చేయని తప్పుకు ఈరోజు మొత్తం సెషన్ అంతా కూడా సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఏకపక్షంగా అక్కడ మా పెద్దలు హరీష్ రావు గారు రిపీటెడ్గా అడుగుతానే ఉన్నారు, మా పార్టీ తరఫున మా వాదన చెప్పనివ్వండి, మేము చెప్పాలనుకున్నది వినండి అని చెప్తే కూడా వినిపించుకోకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఒక 4-5 మాట్లాడించి, ఒక 3-4 మంత్రులతో మాట్లాడించి, ఇక అది మాత్రమే మూడ్ ఆఫ్ ద హౌస్ అన్నట్టు, వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టు, వాళ్ళు చెప్పిందే సత్యం అన్నట్టు ఇవాళ ఏకపక్షంగా బుల్డోజింగ్ ధోరణితో, నియంతృత్వ పోకడలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఏకపక్షమైన నిర్ణయం తీసుకొని ఇవాళ మా సభ్యుడు గొంతు నొక్కడం జరిగింది. అందుకే ఇవాళ రాజ్యాంగాన్ని రచించిన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ హక్కుల హననం గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామికమైన పోకడల గురించి మరి నిరసన చెప్పడానికే ఇక్కడ వచ్చి కూర్చున్నాం. మరి ఇక్కడికి వచ్చి చూస్తే పరిస్థితి ఏందండి? ఇక్కడికి వచ్చి చూస్తే ఆ మహానుభావుడు, ప్రపంచంలోనే అతిపెద్దదైన 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో, కనీసం ఆ విగ్రహానికి కూడా అక్కడ పోయి కూర్చునే దానికి అవకాశం లేకుండా ఇక్కడ గేట్లు మూతలు పెట్టి ఆ మహానుభావుని కూడా సంకెళ్లతో బంధించిన ఒక నీచమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోక తప్పదు. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్టు, పేరుకేమో ప్రజాపాలన, చేసేవేమో అన్ని అప్రజాస్వామిక పనులన్నట్టుగా ఇవాళ ఏకపక్షంగా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారి గొంతు నొక్కడం అంటే ఇది జగదీశ్వర్ రెడ్డి గొంతు నొక్కడం కాదు, ఆయన ఒక్కడికి జరిగిన అవమానం కాదు. ఈ రాష్ట్రంలోని రైతాంగం తరపున, ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డల తరపున నెలకు 2,500 రూపాయలు కావాలని గొంతు విప్పినందుకు, రాష్ట్ర రైతాంగం తరపున రుణమాఫీ జరగలేదు అని చెప్పి ప్రశ్నించినందుకు, రాష్ట్ర రైతాంగం తరపున ఎండుతున్న పంటల విషయంలో మా పార్టీ తరపున ప్రభుత్వాన్ని నిలదీసినందుకు, రాష్ట్ర పేదవాళ్ల తరపున పెంచని పెన్షన్ల గురించి, అమలు కాని 6 గ్యారంటీల గురించి, 420 హామీల గురించి ప్రశ్నించినందుకు తట్టుకోలేక ఈరోజు ప్రభుత్వం ఒక కుయుక్తితో మా సభ్యుడిని సస్పెండ్ చేసింది. అందుకే నిరసనగా మేమందరం కూడా ఇక్కడ కూర్చున్నాం. ఇవాళ వాళ్ళు అనుకుంటా ఉన్నారు, కేవలం ఒక గొంతు నొక్కినంత మాత్రాన, శాసనసభలో మా పార్టీ యొక్క సభ్యుడి యొక్క ప్రసంగానికి అంతరాయం కలిగించినంత మాత్రాన ఏదో సాధిస్తామని చెప్పి వాళ్ళు భ్రమపడతా ఉన్నారు. కానీ రాష్ట్రంలోని ప్రజలు అన్నీ గమనిస్తా ఉన్నారు. 15-16 నెలల్లో కేవలం 20% కమిషన్లు, ఢిల్లీకి మూటలు పంపడం మీద ఉన్న దృష్టి ఈ రాష్ట్రంలోని పేదలకు మేలు చేయాలనే విషయంలో మాత్రం ఈ ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదు అనేది ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాబట్టే ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఎక్కడికక్కడ ప్రజలు శాపనార్థాలు పెడతా ఉన్నారు. ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారు ఒక్క పొల్లు మాట కూడా మాట్లాడలేదు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా మేము బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా పిలుపునిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ యొక్క అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా, ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం యొక్క అహంకార నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మల దహనానికి వెంటనే మీరు పిలుపునిస్తూ, దాంతోపాటు బడ్జెట్ సమావేశాల్లో నిజానికి అన్ని కూడా మేము ప్రశ్నించబోతా ఉన్నామని వాళ్ళకి తెలుసు. మరి బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఉంటే ఖచ్చితంగా మరి ప్రజల తరఫున గట్టిగా దాడి చేస్తారు, గట్టిగా ప్రశ్నిస్తారు. 420 హామీలు, 420 పనులు, ఈ కాంట్రాక్టులు, కమిషన్లు, మరి ఢిల్లీకి మూటలు అన్ని వెలుగులోకి వస్తాయనే భయంతో మా గొంతు నొక్కే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో తప్పకుండా దీనికి మరి ప్రజలు కూడా సమాధానం చెప్తారు, మేము కూడా సమాధానం చెప్తాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా మరి మా సభ్యుడి యొక్క అప్రజాస్వామిక
రేపు సాయంత్రం వరకు మరి ఈ కార్యక్రమం కూడా చేస్తాం. దాంతోపాటు మరి మా సభ్యుడి యొక్క గొంతు ఈరోజు నొక్కినందుకు తప్పకుండా ఈ ప్రభుత్వం ఇంతకు ఇంత అనుభవిస్తుంది. భవిష్యత్తులో ఈరోజు ఏ రకంగానైతే ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేసిందో భవిష్యత్తులో తప్పకుండా వారికి కూడా శిక్ష తప్పదు ప్రజా కోర్టులో అనే మాట కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో, శాసనసభలో ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసిండ్రు. మేము మాట్లాడుతున్న సందర్భంలో దురదృష్టవశాత్తు శాసనసభలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సభ్యులు మాట్లాడుతున్న దాన్ని వాస్తవానికి లైవ్ కూడా ఇవ్వడం లేదు అని చెప్పి ప్రజలు మాకు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నిజాల్ని దాచిపెడతామనుకుంటే సాధ్యం కాదు. శాసనసభలో ఒక్కరోజు కూడా అన్పార్లమెంటరీ వర్డ్ కానీ ఇతరులు కించపరిచే విధంగా కానీ శాసనసభ ఉందతనాన్ని తగ్గించే విధంగా కానీ ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదు. ప్రత్యేకించి చైర్కు సంబంధించి స్పీకర్ గారి అధికారాలు ఏందో, స్పీకర్ గారి విధులేందో అన్నీ కూడా నాకు తెలుసు. సీనియర్ శాసనసభ్యుడిగా ఎక్కడ కూడా స్పీకర్ గారి గౌరవానికి భంగం కలిగించే పద్ధతిలో కూడా నేను మాట్లాడలేదు. ఇది కేవలం ప్రభుత్వ కుట్ర. ఈ చర్య స్పీకర్ గారు కూడా సమ్మతిస్తారని నేను అనుకోవడం లేదు. ఎంత దురదృష్టం అంటే జరిగింది చర్చ నాకు కాంగ్రెస్ పార్టీకి మధ్యలో, ప్రభుత్వానికి నాకు మధ్యలో. స్పీకర్ గారు పెద్ద మనిషి గారు రెఫరీగా ఉంటారు కాబట్టి నేను స్పీకర్ గారిని పదే పదే రిక్వెస్ట్ చేసిన. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఇద్దరు దాదాపు 1:20 నిమిషాలు మాట్లాడారు. అప్పుడు మా సభ్యులు ఒక్కరు కూడా అభ్యంతరాలు చెప్పలేదు, ఎటువంటి మధ్యలో అవాంతరాలు కల్పించలేదు, సాఫీగా మాట్లాడుకున్నారు వాళ్ళు. స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడే అవకాశం పెద్దలు కేసీఆర్ గారు నాకు ఇచ్చిండ్రు ఈరోజు మాట్లాడమని చెప్పి. నేను దానికి సంబంధించి నిన్న రాత్రి కూడా అంతటి కూడా జిల్లాలో ఉన్న అందరు రైతులతో మాట్లాడి, ఇతర వర్గాలతో మాట్లాడి, అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడి వాళ్ళ సమస్యలను ఎట్లా ప్రతిబింబించాలి, రాష్ట్రంలో ఎండిపోతున్న పొలాలకు సంబంధించి గత 10-15 రోజులుగా తిరుగుతున్న సంగతి కూడా అందరికీ తెలుసు. అక్కడ రైతులు వాళ్ళ బాధలు ఏం చెప్తున్నారో, వివిధ వర్గాల ప్రజలు ఎట్లా మోసపోయినామని చెప్తున్నారో వాటన్నింటినీ ఈ సందర్భంగా నేను శాసనసభలో మరొకసారి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన. అందులో ఎక్కడ ఒక తప్పు మాట కానీ, పొరపాటు మాట కానీ, స్పీకర్ గారిని కించపరిచే మాట కానీ ఎక్కడ కూడా లేదు. ప్రభుత్వాన్ని నిలదీసే మాట ఉంది, ప్రభుత్వం బట్టలిపే మాట ఉంది, ఉండి తీరుతుంది. ప్రతిపక్షంగా మా బాధ్యత. ప్రజలు మాకంటే ఇంకెక్కువ ఆక్రోషంగా ఉన్నారు. ప్రజల భాషలో వింటే ఈ ముఖ్యమంత్రి కానీ, ఈ ప్రభుత్వంలో ఉండే మంత్రులు కానీ నిజంగా సోయిన వాళ్ళైతే ఆ పదవిలో 1 నిమిషం కూడా ఉండకూడదు. బహుశా ఈ ప్రపంచంలోనే ఏ పరిపాలకుడు పడినటువంటి తిట్లు ప్రజలతో పడుతున్నారు. అయినా సిగ్గు లేకుండా దాంట్లో ఉంటున్నారు. ఇవాళ నా సస్పెన్షన్ అనేది పెద్ద ఇది నన్ను భయపెట్టించే అంశం కాదు. ఇంతకంటే ఎక్కువ దుర్మార్గాలను ఎదుర్కొని వచ్చినాం. చంద్రబాబులు, రాజశేఖర రెడ్డిల నియంతృత్వాలను ఎదుర్కొని వచ్చినాం. అన్నీ చూసి వచ్చిన వాళ్ళం. కేసీఆర్ నాయకత్వంలో రాడుదేలిన వాళ్ళం. ఇవి ఏమి మమ్మల్ని ఆపలేవు, మా గొంతు నొక్కలేవు. ఇంకా 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 బలంగా మా గొంతును వినిపిస్తాం. ఒక్క శాసనసభలో ఆపినంత మాత్రాన ప్రజాక్షేత్రంలో మమ్మల్ని ఆపలేరు. కానీ ఇవాళ ఒక కారణం చూపించలేదు. మా శాసనసభ్యులు, మా సీనియర్ శాసనసభ్యులు అందరూ కూడా వెళ్ళి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మిగతా మిత్రులందరూ కూడా, తలసాని గారు అయితే స్పష్టంగా సభలోనే అడిగినాడు, అరే మా సభ్యుడు ఎక్కడ అభ్యంతరం చెప్పిండు, మా సభ్యుడు ఎక్కడ అన్పార్లమెంటరీగా మాట్లాడిండు, మీరు అవతల వాళ్ళని కంట్రోల్ చేయండి అని చెప్పినారు. దురదృష్టవశాత్తు స్పీకర్ గారు వాళ్ళని అనలేక మమ్మల్ని అనే పరిస్థితికి వచ్చినాడు. నేను మాట్లాడడం ప్రారంభించగానే అవతల నుంచి వెళ్ళి కోతుల్లాగా గొంతులు ఇప్పి అరపడం మొదలుపెట్టినారు. నేను స్పీకర్ గారికి పదే విజ్ఞప్తి చేసిన, స్పీకర్ గారు దయచేసి మీరు వాళ్ళని కంట్రోల్ చేయండి, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి, మీకు అధికారం ఉంది, వాళ్ళని కూర్చోబెట్టండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన. అదే సందర్భంలో నేను చెప్పిన, ఈ సభ వాళ్ళది కాదు, ఇది కాంగ్రెస్ పార్టీది కాదు, ఈ సభ
ఈ సభ అందరిది, ఈ సభలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి, ఈ సభ పెద్దగా మీకు ఆ బాధ్యత ఉంది, మీరు ఒక్క మమ్మల్ని మాత్రమే అనడానికి లేదు, అందరినీ కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది, సభ నడపాల్సిన బాధ్యత మీకు ఉంది అనే విషయాన్ని గుర్తు చేసిన. ఆ ఒక్క రిక్వెస్ట్ చేసిన నేను. కానీ ఇక్కడ ఏ అనని మాటలు పట్టుకొని ఇక ఆ తర్వాత వరుసపెట్టి ఇంత నిస్సిగ్గుగా బీఆర్ఎస్ పార్టీ సభ్యులకు శాసనసభ ఆవరణలో మాట్లాడే అవకాశం రాకుండా ఒకరి తర్వాత ఒకరు 26 మందిని వాళ్ళ శాసనసభ్యులతో మాట్లాడించారు. ఏం మాట్లాడతారు? శాసనసభ స్పీకర్ స్థానం గురించి కదా మాట్లాడుతున్నది. దానికి కులము మతం ఉంటుందా? అయినా దళితుల గురించి మాట్లాడాల్సి వస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ శాసనసభ నియోజకవర్గ స్థానంలో ఎక్కడ ఏ మున్సిపాలిటీలో ఇచ్చినారో లేదో తెలియదు, కానీ నా దగ్గర సూర్యాపేటలో నా మున్సిపల్ చైర్మన్ జనరల్ మహిళా స్థానంలో ఒక ఎస్సీ మహిళా సోదరిమణికి అవకాశం ఇచ్చి 5 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేయించిన ఒక అద్భుతమైన పరిపాలన చేసి మంచి పేరు తెచ్చుకుంది. మధ్యలో 4 సంవత్సరాలు జరిగిన తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసి ద్రోహపూరితంగా ఆమెను దించేసే ప్రయత్నం చేస్తే, ఆమె పదవిని తీసేసే ప్రయత్నం చేస్తే అడ్డుకొని కొట్లాడి ఒంటరిగా మళ్ళీ ఆమె నిలబెట్టుకొని ఆమె పదవిని కొనసాగేటట్లుగా ప్రయత్నం చేసి 5 సంవత్సరాలు పూర్తి చేయించింది. గది నా కమిట్మెంట్ ఏందో సూర్యాపేట ప్రజలకు తెలుసు, నా తుంగతుర్తి ప్రజలకు తెలుసు, 4 జిల్లా ప్రజలకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా చూసింది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం తను చేసే తప్పుల్ని కప్పిపించుకోవడం కొరకు, వాళ్ళ కమిషన్ల దందాల నుంచి ప్రజలు పక్కదారి పట్టించడం కొరకు శాసనసభ మొదటి రోజే ఏదో ఒకటి చేయాలి అన్న ఒక ఉద్దేశపూర్వకంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వచ్చి మొదటి నిమిషం నుంచి అరవడం మొదలుపెట్టిండ్రు. నిన్న వాళ్ళ ముఖ్యమంత్రి ఏదో క్లాస్ వీక్ పోయినాడని, ఇవాళ లేకపోతే బాగుండదని ముఖ్యమంత్రి మెప్పు పొందడం కొరకో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ప్రతిపక్షం యొక్క గొంతును వినపడకుండా చేసే కుట్ర చేసింది. దాంట్లో భాగంగానే ఇవాళ నన్ను సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్లు ఇవి ఆపలేవు ప్రజల గొంతుని. ఏవి లేనాడు కేసీఆర్ ఒక్కడిగా బయలుదేరి ఒకరొక్కరిగా మమ్మల్ని తయారు చేసి మొత్తం ప్రపంచానికి తెలంగాణ గొంతును వినిపించి తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ నాయకత్వంలో రాడు తగిలిన సైనికులకు మాకు ఇవి పెద్ద సమస్య కాదు. అసలు పదవులనే ఇట్లా గడ్డిపోసల్లాగా వదిలేసి కేంద్ర మంత్రి పదవి నుంచి ఇక్కడ ఎమ్మెల్యేల పదవుల దానిక మంత్రి పదవులతో సహా రాజీనామాలు చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఇవేవి కొత్తవి కావు, ఇవేవి గతంలో చూడని అనుభవాలు కావు. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క డొల్లతనం బయటపడింది, ఈ ప్రభుత్వం యొక్క కుట్ర బయటపడింది. మొదలైన 4 నిమిషాలకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క బట్టలిపే కార్యక్రమం మొదలైంది. ఈ ఉపన్యాసం పూర్తయితే ఆయనతో మమ్మల్ని బర్బాదాలు నిలబెడతారేమో ప్రజల ముందటన్న భయంతో ఈ ప్రభుత్వం చేసిన కుట్ర తప్ప ఇంకొకటి కాదు ఈ సస్పెన్షన్. తప్పకుండా దీన్ని ప్రజల్లో ఎండగడతాం, న్యాయస్థానం ద్వారా కూడా మేము ఎదుర్కొంటాం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీగా మా గొంతు నిరంతరం వినిపిస్తూనే ఉంటాం. రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఈరోజు ఒక చీకటి రోజు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు పట్టపగలు ప్రజాస్వామ్యం యొక్క గొంతు కోసింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ శాసనసభ బయట ప్రశ్నిస్తే కేసులు, అక్రమ అరెస్టులు, శాసనసభలో ప్రజల పక్షాన ప్రశ్నిస్తే గొంతు నొక్కడము, సస్పెన్షన్లు. ఇది ప్రజాపాలన, ఇది కాంగ్రెస్ మార్కు ప్రజాపాలన. ఇలా జగదీష్ రెడ్డి గారు ఏమడిగారు? ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు. గవర్నర్ గారి ప్రసంగంలో తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. మధ్యలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు, విప్పులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే, అధ్యక్ష మా అందరికీ మీరు పెద్దవారు, మీరు మా హక్కులు కాపాడాలి, మా హక్కులు కాపాడండి అని ప్రశ్నించిన పాపానికి ఇవాళ జగదీష్ రెడ్డి గారిని మొత్తం సెషన్కు సస్పెండ్ చేశారు. అంటే శాసనసభ అనేటువంటిది ఇవాళ ఉన్నది ఎందుకు?
హెడ్లైన్స్ మరొకసారి. కిషన్ రెడ్డి రావాలి, హక్కులపై మాట్లాడాలి. డిలిమిటేషన్ రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు. వ్యోమగామి సునీత విలియమ్స్ విదర్భ గుండా వెళ్లారు. చాలా మంది బైనక్యులర్లు లేకుండానే ఆ చారిత్రాత్మక క్షణాన్ని అనుభవించారు. అరకు కాఫీకి అరుదైన గౌరవం. పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ కు అనుమతి. సమస్యలేమిటో గుర్తిస్తున్న రేవంత్.